2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్ల రూపాయలతో పద్దును ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో 24,439 కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. అన్నదాతకు తీపి కబురు చెప్తూ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం ఈ పథకానికి 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాను అరికట్టామన్నారు. ఇక భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీన స్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ప్రభుత్వం వారిని రుణ విముక్తులను చేసిందన్నారు. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిందని, ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు 20,616.89 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందడానికి మార్గం సుగమమైందన్నారు. ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశామన్నారు. రాష్ట్ర రైతుల నుంచి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగిందన్నారు. గత ఖరీఫ్తో పోల్చితే సన్న వడ్లు సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న బోనస్ ప్రతి చివరి వడ్ల గింజ కూడా కొంటామని తాము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణమన్నారు.